జయతల సద్గురు ప్రభు మహారాజుకు గీతా మకరందం భగవద్గీతమ్మ 18వ అధ్యాయంలో 78వ శ్లోకం. ఎప్పుడు చాలాసార్లు మనం చదువుకుందే, మళ్ళొకసారి చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్దో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. 78వ శ్లోకం. ఎచ్చట యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడును ఎచ్చట ధనుర్ధార్యగు అర్జునుడును ఉందురో అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, దృఢమగు నీతియు ఉండునని నా అభిప్రాయము. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఇది ముగింపు అన్నమాట. భగవద్గీతకు లాస్ట్లో ఉంటుంది ముగింపు శ్లోకం ఇదన్నమాట. ఇంకా 1-2 ఉంటాయి కానీ లాస్ట్ ఫైనల్ ఇదే అన్నమాట. ఏంటంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్దో ధనుర్ధర, ఇద్దరిని కూర్చో ఉదహరిస్తున్నారు ఇక్కడ. యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు, ఇద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు. తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువ నీతి మతిర్మమ అని చెప్పారు. అంటే ఏంటి అర్థం అంటే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, ధనుర్ధార్యగా అర్జునుడు ఇద్దరు ఎక్కడుంటే అక్కడ మంచి ఫలితాలు కలుగుతాయి. ఏమేం ఫలితాలు కలుగుతాయి? ఫస్ట్ అక్కడ సంపద వస్తుంది. ఏమొస్తుంది? ఫస్ట్ సంపద వస్తుంది. రెండోది విజయం ప్రాప్తిస్తుంది, విజయం లభిస్తుంది. మూడోది ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. సంపద వస్తుంది, విజయం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఇంకోటి నీతి. మళ్ళీ నీతి అనేటువంటి దాన్ని మామూలు పదంతో వాడకుండా ధ్రువ నీతిర్మతిర్మమ అన్నారు. ధ్రువ అంటే దృఢమైనటువంటి నీతి. ఇది మామూలు నీతి కూడా కాదనమాట. నీతిలో కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అంటే ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడైతే అర్జునుడు ఇద్దరు ఉంటారో అక్కడ నీతి ఉంటుంది, అక్కడ న్యాయం ఉంటుంది, అక్కడ ధర్మం ఉంటుంది అని అర్థం. అంటే ఏంటి అర్థం? భగవంతుడు ఎలాంటి ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అంటే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? మనకు తెలిసిన కాన్సెప్ట్ ఉంటే గుళ్ళో ఉండాలి. ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలి. ఒకవేళ గుళ్ళో లేకపోతే తప్పితే పూజా మందిరంలో ఉండాలి. అంతేకమ్మా. ఉంటే గుళ్ళో ఉండాలా, లేకపోతే పూజా మందిరంలో ఉండాలి. ఇంకెక్కడైనా ఉంటాడా? ఇంకెక్కడైనా ఉంటాడు. ఒకవేళ ఎవరైనా కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మను కానీ అర్జునుడు కానీ ఇన్వైట్ చేసుకుంటే, ఎవరింటికి ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో మంచి శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందమ్మా? మరి అప్పుడు ఆహ్వానించుకోవచ్చు కదా. అర్థమైందమ్మా? సపోజ్ ఎవరో చెప్పారు మంచి ఇంటి దగ్గర మంచి సువాసన వచ్చేటువంటి చెట్టు ఒకటి వేసుకుంటే మీకు రోజు సువాసన వస్తుంది అని చెప్పారు. ఒక మంచి మల్లెపూలో, లేకపోతే విరజాజులో, లేకపోతే చెప్తారు చాలా రకాలు ఉంటాయి కదా, సంపెంగ పూలను, రకరకాల చెట్లు చెప్తారనుకోమ్మా. పుష్పాలు అలాంటి చెట్లు వేసుకుంటే అలాంటి పూలు పూస్తే మంచి సువాసన వస్తుంది అని చెప్పారనుకోమ్మా. వేసుకోవచ్చు కదా. మనకంటే ప్లేస్ లేదు కాబట్టి ప్లేస్ ఉన్నోళ్ళైనా వేసుకోవచ్చు కదా. ఎంతమంది వేసుకుంటారు అంటే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వేసుకుంటారు. వేసుకున్నటువంటి వాళ్ళకి ఆ ప్రయోజనం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి తీరుద్ది. అంతే కదా. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఇద్దరు ఎక్కడుంటే అక్కడ ఆ ఫలితాలు కలుగుతాయని చెప్పారు. రెండో ఇంటెన్షన్ ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే ఇద్దరు ఉంటే అంటే ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరులో ఏ ఒక్కరు ఉన్నా కానీ అలాంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? మెయిన్ ముఖ్యంగా గుర్తించవలసినటువంటిది ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే ఎలాంటి ఫలితం కలుగుద్దో ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అంతే ఫలితం కలుగుద్ది. అర్జునుడికి కూడా అంత శక్తి, అంతటి సామర్థ్యం ఉందని చెప్పి గీతా మకరందంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు. అర్థమైందా? ఎలా ఉంటుంది అంటే భగవంతుడికి ఉన్నంత శక్తి భక్తుడికి ఉంటుందా?
కానీ ఇక్కడేమని చెప్తున్నారు, ఖచ్చితంగా భగవంతుడికి ఎంత శక్తి ఉంటుందో భక్తుడికి కూడా అంత శక్తి ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంతటి భక్తి నీకుంటే, అంతటి భక్తి ఆ భక్తుడికి ఉంటే, అంత ధర్మం వాళ్ళ దగ్గర ఉంటే, ఫస్ట్ భగవద్గీతలో చెబుతాం భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఫస్ట్ ఫండమెంటల్ ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు దేవుడు. ఎట్లా అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కురుక్షేత్ర సంగ్రామం నిశ్చయమైన తర్వాత వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు గాంధారి ఒక వ్యాసుడిని చూసి నమస్కారం చేసిన తర్వాత దుర్యోధనుడిని పిలిచి ఆశీర్వదించమని కోరుతుంది. దుర్యోధనుడిని పిలిచి, నాయన తాతగారు వచ్చారు, తాతగారికి నమస్కారం చెయ్యి, తాతగారు నిన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పింది. చెప్తే దుర్యోధనుడు నమస్కారం చేస్తారు. నమస్కారం చేస్తే ఇప్పుడు ఏమని ఆశీర్వదించాలా? యుద్ధానికి వెళ్ళే సమయంలో ఏమని ఆశీర్వదించాలంటే విజయం ప్రాప్తించాలని ఆశీర్వదించాలి కదా. ఇప్పుడు దుర్యోధనుడు వెళ్ళాడు, నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే మామూలుగా మనం చూడండి, ఎవరింటికైనా వెళ్ళమనుకోమ్మా, వాళ్ళు చదువుకుంటూ ఉన్నాననుకో ఏమంటాం? విద్యా ప్రాప్తిరస్తు అంటాం. పెళ్ళికి సిద్ధంగా ఉంటే మంచి పెళ్ళి కావాలి అని మనం ఆశీర్వదిస్తాం. అర్థమైందమ్మా? ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగుండాలని ఆశీర్వదిస్తాం. ఆర్థికంగా బాగోలేకపోతే వాళ్ళకి ఆర్థికంగా బాగుండాలని చెప్పి మనం ఆశీర్వదిస్తాం. అదే కదా. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి నిశ్చయమైన తర్వాత దుర్యోధనుడు వెళ్ళి నమస్కారం చేస్తే గాంధారి అంటుంది, తనకి నా పుత్రుడికి విజయం రావాలని నువ్వు ఆశీర్వదించు అని చెప్పి వ్యాస భగవానుడిని అడుగుతుంది. అప్పుడు వ్యాస భగవానుడు ఏమంటాడంటే, మీ అబ్బాయికి విజయం వస్తుందని చెప్పలే డైరెక్ట్గా, అలా అని ఓడిపోతాడని చెప్పలే, ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్తాడు. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. అంటే ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, యతో ధర్మస్తతో కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడుంటాడు. మీరు పెద్ద బంగ్లా కట్టుకున్నారని చెప్పి, 7 అంతస్తులు బంగ్లా కట్టుకున్నారని చెప్పి, పెద్ద విల్లా కట్టుకున్నారని చెప్పి భగవంతుడు ఎగిరి గంతేసి వస్తాడా అమ్మ? మనం పెద్ద ఇల్లు కట్టుకుంటే దేవుడు వస్తాడా? వజ్రాల కిరీటం చేసి పెడితే దేవుడు వస్తాడా? దేవుడు మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, మనం ఆశ చూపిస్తుంటాం కదా, నేను అది ఇస్తా స్వామి, నీకు ఇది ఇస్తా స్వామి అని చెప్పి, కిరీటం ఇస్తా అని చెప్పి, లేదా పెద్ద పెద్ద పూలమాల వేస్తానని, మంచిగా అలంకరిస్తా అని చెప్పి, పండితులను తీసుకొచ్చి మంత్రాలు చదివిస్తా అని చెప్పి, ఏం చెప్తే ఆయన ఎగురుగంతేస్తాడా? ఆయనకి ఇవన్నీ అవసరమా? మనం పెట్టేటువంటి రొట్టెల కోసం, మనం పెట్టేటువంటి అరిసెల కోసం, మనం పెట్టేటువంటి లడ్డీల కోసం ఏమైనా మొఖమాసుకొని ఉంటాడా దేవుడు అమ్మ? మనం కిరీటం పెట్టకపోతే ఆయన కిరీటం ఉండదా? మనం పెట్టే కిరీటం కోసం ఎదురు చూసి, అబ్బా వీడు ఎంత దుర్మార్గుడైనా పర్వాలేదు, ఎంత అధర్మపరుడైనా పర్వాలేదు, వీడు ఎంతమందిని పీడించినా పర్వాలేదు, ఎంతమంది రక్తం తాగినా పర్వాలేదు, వీడు నా కిరీటం పెట్టాడు కాబట్టి అనుగ్రహిస్తా అంటాడా? అనరు. అదే చెప్తున్నారు, యతో ధర్మస్తతో కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఓకే, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ విజయం తథ్యం. ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణ తతో జయ. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ విజయం ప్రాప్తిస్తుంది. అంటే ఇప్పుడు దుర్యోధనుడు గెలుస్తాడని చెప్పాడా, గెలవడని చెప్పాడా? అంటే ధర్మం ఉన్న కాడ దేవుడు ఉంటాడు, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ విజయం వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ ఎవరి పక్షాన ఉన్నాడు? పాండవుల పక్షాన ఉన్నాడు. అంటే ధర్మం వైపు ఉన్నాడు, పాండవుల వైపు ఉన్నాడు. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు ఓడిపోతావు కన్ఫామ్. కాకపోతే డైరెక్ట్గా చెప్పలేదు. అర్థమైందా? ఇక్కడ కూడా యతో ధర్మతో కృష్ణ చెప్పినట్టు, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్దో ధనుర్ధర. అంటే నీవు కృష్ణునైనా ఆహ్వానించుకో, లేకపోతే శ్రీకృష్ణుని అత్యంత ప్రీతిపాత్రంగా
పూజించేటువంటి, భావించేటువంటి ఎవరు భక్తులైతే ఉంటారో, అనన్యమైనటువంటి భక్తితో ఆరాధించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, గాఢమైనటువంటి భక్తితో సేవించేటువంటి వాళ్ళు, పూజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి భక్తుల్ని నువ్వు ఆహ్వానించుకో. నీకు ఇక్కడ చెప్పబడినటువంటి సంపద వస్తుంది, విజయం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, నీకు నీతి వస్తుంది, నీవు నీతిగా ఉండేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుందని చెప్పటం అనేటువంటిది జరిగింది. అంటే ఒక భక్తుడికి అంత శక్తి ఉంటుంది. భగవంతుడికి ఎంత శక్తి ఉందో భక్తుడికి కూడా అంతే శక్తి ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదని చెప్పి భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారంటే ఇక మనకి ఎంత నమ్మకం. ఇప్పుడు మనం దేవుణ్ణి పిలిచిన అనుకో, దేవుడు వస్తున్నాడు రావడం అనుకోవచ్చు. మరి భక్తుడు వస్తాడు. నువ్వు భక్తుడిని సాటిస్ఫై చేయగలగాల. భక్తుడు మన ఇంటికి రావాలని మామూలు విషయం, ఒక భక్తుడు రావాలని మామూలు విషయమా? కాదు. అదే అంటే భక్తులకు కూడా అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ధర్మంగా జీవిస్తారో వాళ్ళకి శక్తి ఉంటుంది. ఎవరికి శక్తి ఉంటుంది? ఎవరు ధర్మంగా జీవిస్తే వాళ్ళకి. ధర్మంగా జీవించలేదనుకోమ్మ శక్తి ఉండదు, వాళ్ళకి శక్తిహీనులు అవుతారు. ధర్మంగా లేనటువంటి వాళ్ళు ఏమవుతారు? శక్తిహీనులు అవుతారు. అయితే ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కర్తవ్య కర్మలు విధించడం అనేటువంటిది జరిగింది. ఎవరికి విధించబడినటువంటి కర్తవ్య కర్మలను వాళ్ళు తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే దైవానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. నువ్వు ధర్మాన్ని విస్మరించినప్పుడు దైవానుగ్రహం నీకెక్కడ కలుగుద్ది? యూనివర్సల్ ఫండమెంటల్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటువంటిది ఏంటంటే ధర్మము. ధర్మంగా జీవించాలి. యూనివర్సల్ ఫండమెంటల్ అంటే ఈ ప్రపంచం మొత్తానికి కొన్ని ధర్మాలు సమానంగా వర్తిస్తాయి. అర్థమైందమ్మా? ఎక్సెప్టెడ్ ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట ప్రత్యేకంగా ఉండేవాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒకే విధంగా ఉంటారు. ఉదాహరణకమ్మా, అందరూ గాలి పీల్చుకొనే బ్రతకాలి, ఇది ఒక ధర్మం అని చెప్పారు. ఏమని చెప్పారు? అందరూ గాలి పీల్చుకొనే బ్రతకాలి అని చెప్పారు. హిమాలయాల్లో ఒక నలుగురు గాలి పీల్చుకోకుండా కూడా బ్రతుకుతున్నారంట. మనం వారితో సమానం అవుతామా? ఇంకో ధర్మం, ఎవరైనా భూమి మీదనే నడవాలి అని చెప్పారు. ఎవరైనా భూమి మీదనే నడవాలని చెప్పారు. భూమి కాకుండా నడవడం మనకు వల్ల అవుద్దా? ఎవరు హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులో, యోగులో, సిద్ధ పురుషులో కుంభమేళాకు వచ్చిన వాళ్ళు ఎవరో ఆకాశ గమనం చేశారట, వాయుగమనం చేశారంట. మనం చేయగలుగుతామా? మనకు సాధ్యం అవుద్దా? మనం చేయగలమా? అట్లా అంటే ఈ ప్రపంచంలో కొన్ని అందరికీ వర్తించేటువంటి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలలో మనకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. మనం పాటించాల్సినటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఆ ధర్మాలు మనం పాటించినప్పుడు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది. ఇక్కడ వేదాంతంలో పెద్ద పెద్ద స్తోత్రాలు చదివితేనే దైవానుగ్రహం కలుగుద్దని చెప్పలేదు. అర్థమైందమ్మా? పెద్ద పెద్ద స్తోత్రాలు చదవాలని చెప్పి, అర్థమైందమ్మా, గంటల కొద్దీ మంత్రాలు చదివితే దైవానుగ్రహం కలిగిద్దని కాదు. ధర్మాన్ని పాటించితే దైవానుగ్రహం కలుగుతుంది. నీవు చేసేటువంటి స్తోత్రము కానీ, స్తుతి కానీ, మంత్ర అనుష్ఠానం కానీ, పూజ కానీ, సేవ కానీ, ఏదైనా కానీ ధర్మబద్ధమై ఉండాలి. అర్థమైందమ్మా? మిగతావన్నీ అధర్మబద్ధంగా చేస్తూ మంత్రం చదివితే ఏం ప్రయోజనం ఉంటుంది? అర్థమైందమ్మా? ధర్మబద్ధంగా జీవించాలి. ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు పాతదే ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఒకళ్ళు పరమన్నం వండుతున్నారట. పొయ్యి కాడ పరమన్నం వండుతాను. వెనకటి రోజుల్లో కదా కట్టెల పొయ్యి. అర్థమైందమ్మా? అన్నీ దగ్గర తెచ్చి పెట్టుకున్నారు. ఫస్ట్ గిన్నె పెట్టారు. ఫస్ట్ పొయ్యి ముట్టించారు. పొయ్యి ముట్టించాక గిన్నె పెట్టారు. పాలు పోసారు. మసిలిన తర్వాత బియ్యం వేశారు, బెల్లం వేశారు, ఇలాచీ వేశారు, కిస్మిస్ వేశారు, జీడిపప్పు వేశారు. గుమగుమలాడుతుంది. మంచి నెయ్యి వేశారు. పక్కింటోళ్ళకి కూడా వాసన వస్తుంది. అబ్బా ఏంది ఇంత వాసన వస్తుందని అనుకున్నారు. ఇంత బాగున్నటువంటి సమయంలో అన్నీ వేసినాం కదా, ఇదొక్కటే ఎందుకు మిగల్చాలని చెప్పి అక్కడ ఉంటే 2 కిరసనాల చుక్కలు కూడా వేశారు. అన్నీ బాగున్నాయి, అన్నీ వేసినాం కదా, ఇదొక్కటే ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి కిరసనాల చుక్కలు కూడా వేశారు. ఇప్పుడు అది టేస్ట్ ఉంటుందా? అంటే అన్నీ మంచి పనులు చేసి ఏ ఒక్కటి తప్పు చేసినా కానీ దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అని చెప్పి చెప్తున్నారు. అందుకనే ధర్మబద్ధంగా జీవించాలి అని చెప్తున్నారు.
ధర్మబద్ధంగా జీవించాలి. దీనికోసం పెద్ద పెద్ద సత్కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది అమ్మ ధనం ఎక్కువగా ఉంది, అయ్యప్ప స్వామి పడిపూజ చేశారు. వాళ్ళు 10,000 మందిని పిలిచి అన్నదానం చేశారు. ఒక్కళ్ళే 10,000 మందిని పిలిచి అన్నదానం చేశారు. తెల్లవార్లు స్తోత్రాలు చదివారు, తెల్లవార్లు భజన చేశారు. అమ్మ ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారు అన్నమాట. మరి ఇంత అద్భుతంగా చేశారు, మరి అంటే భగవంతుని అనుగ్రహం కలగాలంటే అట్లా చేయాల్సిందేనా? అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ అలా చేయగలుగుతారా? మరి అలా చేయనటువంటి వాళ్ళకి భగవంతుని అనుగ్రహం ఉండదా? అంటే భారీ ఎత్తున పూజ చేస్తేనే భగవద్ అనుగ్రహం కలుగుద్ది అనుకోవటం సరికాదు. భగవద్ అనుగ్రహానికి కావలసింది భారీ ఎత్తున కాదు, భక్తిగా ఉండాలి. భక్తి ఉండాలి, ఆ భక్తిలో కూడా ధర్మం ఉండాలి. ఎక్కడ ధర్మయుక్తంగా భక్తి చేస్తారో అక్కడ దైవానుగ్రహం కలుగుతుంది. చెప్తా. ఇక్కడ చాలా రకాల భక్తులు ఉన్నాయి, చాలా రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను అన్నమాట. మన దైనందిన జీవన విధానంలో అనుష్ఠానం చేస్తే ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు అనేటువంటి దానికి చిన్న ఎగ్జాంపుల్స్ 2-3 చెప్తా. మీకు తెలిసినవి అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. పూర్వం ఒక అతను ఉండేవాడు, కౌశికుడు అనేటువంటి వ్యక్తి ఉండేటువంటి వాడు. అతను భక్తుడే, కౌశికుడు అనేటువంటి భక్తుడు అనమాట. ఆయనకి ఎందుకో ఒకరోజు పుస్తకం చదువుతున్నాడు. పుస్తకం చదువుతుంటే ఏకాంత ప్రదేశంలో సేవ చేస్తే లేదా ఏకాంత ప్రదేశంలో తపస్సు చేస్తే ఎక్కువ సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఒక చోట చదివినాడు. ఏకాంత ప్రదేశంలో చదవాలంటే తల్లిదండ్రులు బాధ్యత, భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళకు రోజు ఈయన అవి తీసుకురావడం ఇవి తీసుకురావడం సేవ చేయడమే సరిపోతుంది. ఇక ఈయనేమి తపస్సు చేసుకుంటాడు? తపోభంగం అవుతుంది అనమాట. ఈయన తపస్సు చేసుకోవడానికి కుదరట్లేదు. భార్య ఒకటి చెబుతుంది, తండ్రి ఒకటి చెబుతారు, తల్లి ఒకటి చెప్పుద్ది, కొడుకు ఒకటి అంటాడు. టైం మొత్తం కూడా విట్లేసి అవ్వట్లేదు. సరైన సమయానికి మంత్రం చదవలేకపోతున్నా, తపస్సు చేయలేకపోతున్నా, పూజ చేయలేకపోతున్నా. ఇది కుదిరేది కాదని చెప్పి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతే అంటే రజోగుణంతో ఉన్నాడు అనమాట. వెళ్ళి ఏకాంత ప్రదేశంలో ఒక అటవీ ప్రాంతంలోకి వెళ్ళిండు. ఒక మంచి షెల్టర్ చూసుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేయటం మొదలుపెట్టిండు. అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిండు. తపస్సు చేసిన తర్వాత ఒకరోజు ఒక కాకి పైనుంచి ఒక రెట్టేసింది. రెట్టేస్తే పైకి చూసిండు. నేను ఇంత తపోసంపన్నుని ఇక్కడున్న తర్వాత నా మీద నువ్వేసం అన్నాడు. వెంటనే అది మాడి మసై కింద పడ్డది. ఇప్పుడు ఆయనకు అనిపించింది, ఎట్లా అనుకున్నాడు అంటే నేను సిద్ధి పొందాను. ఇప్పుడు ఇంతకుముందు సిద్ధి లేనప్పుడు అడవిలోనే ఉన్నాడు, ఏమీ లేనప్పుడు అడవిలో. ఇప్పుడు మరి పవర్స్ వచ్చినాయి. పవర్స్ వచ్చిన తర్వాత అడవిలో ఉంటాడా? పవర్స్ సమాజానికి చూపెట్టాలి కదా, పవర్స్ ప్రపంచానికి చూపెట్టాలి కదా. ఇక మరి పవర్స్ వచ్చినోడు అడవిలో ఎందుకుంటాడు? ఇప్పుడు ప్రపంచం బాట పట్టిండు. ఒక ఊరిలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మామూలుగా నడిచేవాడు, ఇప్పుడు మామూలుగా నడవట్లేదనమాట. అహంపూరితంగా టీవీగా నడుస్తున్నాను అనమాట. నేను గొప్పోడిని, నాకు సిద్ధులు వచ్చినాయి, నేను ఏదంటే అదవుద్ది అని చెప్పే ఉద్దేశంతో అహంకారంతో ఉంటాడనమాట. ఉంటే వెళ్ళి ఒకళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఇలా తలుపు కొడతారు. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తలుపు కొడతారు అనమాట. తలుపు కొడితే భవతి భిక్షాందేహి అంటాడు. ఆ ఇంట్లో ఆవిడ వెంటనే రాలేదు. 10 నిమిషాల తర్వాత తలుపు తెరిచింది. ఈయన అరుస్తూనే ఉన్నాడు. ఈయన అరుస్తూ ఉంటే 10 నిమిషాల తర్వాత వచ్చి ఆవిడ తలుపు తీసిందనమాట. తలుపు తీసిన తర్వాత ఈయన అంటాడనమాట, ఉనిమి చూస్తున్నావుకి వెళ్ళి అంటాడనమాట. ఎందుకంటే నేను సిద్ధి పొంది ఉన్నా కదా అని. అప్పుడు ఆవిడ వెంటనే ఏమన్నదంటే, నువ్వు ఉరిమి చూస్తే చనిపోవడానికి నేను అడవిలో ఉన్నటువంటి చెట్టు మీద ఉన్నటువంటి కాకిని కాదన్నది. నువ్వు ఉరిమి చూస్తే భయపడటానికి నేను కాకిని అనుకుంటున్నావా అన్నది.
నువ్వు అడవిలో ఏదో ఉరుము చూస్తే కాకి చనిపోయిందని చెప్పి నీ ప్రతాపం నా దగ్గరగా చూపెట్టాను. ఓయ్, అసలు 4 రోజుల క్రితం నేను అడవిలో ఉరుము చూస్తే కాకి చనిపోయిన విషయం ఈవిడికి ఎవరు చెప్పారు? ఈవిడ నేను ఫోన్ కూడా చేయలేదు, అప్పుడు ఫోన్లే లేవు, నేను చెప్పను కూడా చెప్పలేదు, ఎలా తెలిసింది అనుకుంటుంది. అప్పుడు వెంటనే ఇక తగ్గిండు. అమ్మ తల్లి, నేను 3 సంవత్సరాలు ఏకధాటిగా తపస్సు చేశాను, అన్ని సుఖాలు వదులుకొని తపస్సు చేస్తే నాకు అంతటి గొప్ప జ్ఞానం సిద్ధించింది. అది నువ్వు ఇక్కడ ఈ ఊర్లో ఉండి ఎలా సాధించగలిగినవను, ఈ ఊర్లో ఉండి ఎలా సాధించగలిగినవంటే అప్పుడు ఆవిడ ఒకటే చెప్పుద్దనమాట, నాకు ఏ దేవతను నేను ఆరాధించలేదు, నేను ఏ దేవుణ్ణి ఆరాధించలే, ఏ దేవతను ఆరాధించలేదు, ఏ మంత్రం కూడా చదవలేదు, నేను ఏ మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయలేదు. నా భర్తకి ఆరోగ్యం బాగలేదు, నా భర్తకు సేవ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు నువ్వు పిలిచినప్పుడు కూడా నా భర్తకి ఆహారం పెడుతూ ఉన్నాను, అందుకోసమే నేను వెంటనే వచ్చి అతిథిని సేవించుకోలేకపోయాను అని చెబుతుంది. అంటే భర్తకు సేవ చేస్తేనే ఇంత గొప్ప సిద్ధి వస్తుందా, ఇంత గొప్ప ప్రయోజనం కలుగుద్దా అని చెప్పి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అడిగితే వస్తుంది అని చెప్తాను. తర్వాత అమ్మ, ఇలాంటి సిద్ధి ఉన్నటువంటి వాడు కానీ, ఇలాంటి మహాత్ములు నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పు తల్లి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జ్ఞానోదయాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు అంటాడు, పలానా చోట ఒక ధర్మవ్యాధుడు అనేటువంటి జ్ఞాని ఉన్నాడు, నువ్వు అతని దగ్గరకు వెళ్ళు, అతని దగ్గరకు వెళితే నీకు జ్ఞానాన్ని బోధిస్తాడు, నీ జన్మ తరించిద్ది అని చెప్పి ఈవిడ చెప్తుందనమాట. ఈయన ధర్మవ్యాధుడు పలానా మార్కెట్లో ఉంటాడంటే మార్కెట్ కాడికి వెళ్తాడు. మార్కెట్ కాడికి వెళ్ళిన తర్వాత ధర్మవ్యాధుడు ఎక్కడుంటాడు అని చెప్తే ఒకడు అంత దూరంలో ఉన్న ఒక షాపు చూపెట్టాడు. ఆ షాప్ ఏంటంటే మాంసాన్ని అమ్మేటువంటి షాప్. చనిపోయినటువంటి ప్రాణులను తీసుకొచ్చి వాటి మాంసాన్ని విక్రయించేటువంటి దుకాణం అన్నమాట అయింది. ఈయన పండిట్టు, బ్రాహ్మణు, అక్కడికి వెళ్ళటానికి ఈయనకి ఇబ్బందిగా ఉంది. కానీ ఆ మహాతల్లి నన్ను ఉద్ధరించేటువంటి మహాత్ముడు ఆయనే అని చెప్పి అక్కడికి పంపించింది. అయినా కానీ ఈయనకు అవసరం కదా అని చెప్పి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అయ్యా అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడంటే, ఆ పతివ్రతామూర్తి పంపించింది నిన్నేనా, రానాయనా అని చెప్పి అంటాడు అనమాట. అసలు ఆయన అడగను కూడా అడగడు అనమాట, నువ్వెవరు, ఎందుకు వచ్చిన వాడని కూడా అడగడు అనమాట. ఆ పతివ్రతామూర్తి పంపించింది కదా నిన్ను, దా ఇక్కడ కూర్చో అని అంటాడు అనమాట. అయ్యో, అసలు ఆవిడ ఫోన్ చేయలేదు, నేను ఫోన్ చేయలేదు, ఆవిడ పంపించిన విషయం నీకెట్లా తెలిసింది, నేను నీ కోసం వచ్చాననే విషయం నీకెట్లా తెలిసింది అని చెప్పి ఈయన ఆశ్చర్యంగా చూస్తాడు. అయితే నీకు చెప్తాలే కూర్చో అని చెప్పి కాసేపు అక్కడ కూర్చోబెట్టి మొత్తం పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఈ వ్యక్తిని బయట కూర్చోబెట్టి ఆయన లోపలికి వెళ్ళి గంట అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఈయనకి, నాయన ఇప్పుడు నా పని అయిపోయింది, ఏంటో చెప్పు నాయన అంటే అప్పుడు ఈయన ఏదో చెప్పబోతాడు. స్వామి, మరి ఇప్పుడు దాకా రాగానే మరి గంట సేపు లోపల ఏం చేశారు అని అడుగుతాడు. నాయన, నేను గంటసేపు లోపల ఏమీ చేయలేదు, లోపల మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఫస్ట్ నా తల్లిదండ్రులకు స్నానం చేసి వాళ్ళకు కావలసినటువంటి ఆహార పదార్థాలను సమర్పించిన తర్వాత నేను వచ్చి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను. నాకు ఈరోజు ఇన్ని సిద్ధులు కలిగాయి అంటే కారణం నేను తల్లిదండ్రులకు సేవ చేయటం వల్లనే అని చెప్పి ఆయన చెప్పటం అనేటువంటిది జరుగుద్ది. ధర్మవ్యాధులు చెప్తారు. అర్థమైందమ్మా? అంటే తల్లిదండ్రులకు సేవ చేస్తేనే అంత గొప్ప ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి సత్యం ఆయనకి ఆ కౌశికుడు అనేటువంటి అతనికి అప్పుడు బోధపడింది. అప్పుడు చెప్తాడు, నాయన, నీవు జ్ఞానాన్ని సిద్ధించాలని, దైవానుగ్రహాన్ని పొందాలని చెప్పి నీవు తల్లిదండ్రులను విస్మరించి నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని, నీ యొక్క కర్తవ్య కర్మను విడిచిపెట్టి అటవీ ప్రాంతంలోకి వచ్చి తపస్సు అనే పేరుతో ధర్మాన్ని నీవు కోల్పోయావు కాబట్టి నీవు జ్ఞానానికి దూరం అయ్యావు, దైవానుగ్రహానికి దూరం అయ్యావు కాబట్టి నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల సేవ చేసుకొని ఈ యొక్క ధర్మ మార్గంలో జీవించు, నీకు దైవానుగ్రహం కలుగుతుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆ కౌశికుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ దైవానుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందటం అనేటువంటిది ఇది ధర్మం. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంది. ఎవరికి చెప్పిన ధర్మం వాళ్ళకున్నది.
ఎవరి ధర్మాన్ని వాళ్ళు, ఎవరి కర్తవ్య కర్మను వాళ్ళు పూర్తి చేస్తారో వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది అని ఇక్కడ మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? ఎవరు ధర్మబద్ధంగా జీవిస్తారో వాళ్ళకు దైవానుగ్రహం కలుగుతుంది. అర్థమైందమ్మా? యతో ధర్మస్తతో కృష్ణ అని చెప్పింది అదే అనమాట. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దైవానుగ్రహం కలగాలంటే మనం చేయాల్సిందేంటి అంటే ధర్మబద్ధంగా జీవించాలి. మనం ధర్మబద్ధంగా జీవించినప్పుడు దైవానుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అర్థమైందమ్మా? భగవంతుడు మా ఇంటికి వస్తాడా అని మనం ప్రశ్నించాననుకోమ్మా, ఎవరన్నా ప్రశ్నించారనుకో, భగవంతుడు మీ ఇంటికి వస్తారా లేదా భగవంతుడు మా ఇంటికి రమ్మంటే వస్తాడా అని మనం అడిగినాం అనుకోమ్మా, వస్తాడని చెప్పగలమా? ఎంతమందిని చెప్పగలం? నేను పిలిస్తే దేవుడు పలుకుతాడు అంటారమ్మా. కొంతమంది అంటారుగా, పిలిస్తే పలుకుతురు, ఆవిడ పిలిస్తే పలుకుతురు. మరి మనం పిలిస్తే పలకడా? మనం రమ్మంటే మన ఇంటికి రాడా? వస్తారా? పిలిచే విధానం తెలిస్తే వస్తారు. మనకు పిలిచే విధానం తెలియాలి. ఆ పిలిచేటువంటి అర్హత కూడా మనం సంపాదించుకోవాలి. అర్హత లేకుండా పిలిస్తే ఎందుకు వస్తారు? అర్థమేమా? అర్హత అనే ముందు ఏం కావాలి అంటే, భగవంతుణ్ణి ఆహ్వానించాలి అంటే మనకు అర్హత ఉండాలి. మామూలుగా చాలామంది పూజ చేసేప్పుడు ఒక మంత్రం చదువుతారు. పూజ చేసేప్పుడు ఒక మంత్రం చదువుతారు. ఏ మంత్రం చదువుతారు? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురుఘంట రవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. కురుఘంట రవంతత్ర దేవతాహ్వాన లాంఛనం అన్నారు. అంటే ఏంటర్థం? ఓ దేవతలారా రండి, ఆగమార్థంతు దేవ, గమనార్థంతో రాక్షసం. గమనం అంటే వెళ్ళిపోండి. ఓ రాక్షసులారా మీరు వెళ్ళిపోండి అన్నారు. అంటే ఇప్పుడు మరి దేవతలను రమ్మని మనం గంట కొడితేనే వస్తారా? మళ్ళీ దాంట్లో ఏమన్నారు? కురుగంట రవంతత్ర. కురుగంట అంటే చిన్న గంట, కురుగంట అంటే చిన్న గంట. నేను మళ్ళీ నిన్ను రమ్మని పిలిచిన తర్వాత నేను పంచభక్ష పర్వణాలు పెడతా అంటలేదు. నేను నీకేమిస్తా గిఫ్టు? నువ్వు వచ్చినందుకు నేనేమిస్తా? కురుగంట అంటే చిన్న గంటతోటి, రవం అంటే శబ్దం చేస్తా, చిన్న గంటతోటి ఇట్లా శబ్దం చేస్తా. నేను ఇట్లా చిన్న గంట తీసుకొని ఇట్లా శబ్దం చేయగలను, నువ్వు దగ్గరికి అందేసుకుంటూ రావాలి. వస్తారమ్మా? అమ్మ, భగవంతుణ్ణి రమ్మంటే మన ఇంటికి వస్తారా? భక్తితో పిలిస్తే వస్తారు. అంటే భగవంతుణ్ణి ఆహ్వానించే, భగవంతుణ్ణి పిలిచే మనసు, భగవంతుణ్ణి కదిలింపచేసేటువంటి శక్తి మనకుండాలి. అంత భక్తి, అంత శక్తి మనకుంటే భగవంతుడు వస్తాడు. మనకి ఒక పాట ఉంటుంది, ఎప్పుడు చదివాను. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, తానెందుకు రాడే మాధవుడు, తళము శబ్దము చెవిలో పడితే, తళము శబ్దము చెవిలో పడితే సరగున వచ్చునే మాధవుడు, సరగున వచ్చునే మాధవుడు, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, తానెందుకు రాడే మాధవుడు. అందరూ కలిసి భజన చేస్తే దేవుడు వస్తాడు. ఎందుకు రాడు? వస్తాడు. కానీ ఆ పిలిచే పిలుపులో భక్తి ఉండాలి. ఆ పిలిచే పిలుపులో భక్తి ఉండాలి. మనం పిలిస్తే వస్తాడా అంటే, పిలిచే వాడి మనస్సులో భక్తి ఉంటే వస్తాడు. ఒక్కోసారి నువ్వు పిలవకపోయినా వస్తాడు, ఒక్కోసారి మనం పిలవకపోయినా వస్తాడు. ఘోరా కుంభార అని ఒక భక్తుడు ఉండడం విన్నారమ్మ ఎప్పుడన్నా? ఘోరా కుంభార్ విన్నారమ్మా? మీకు తెలుసా ఘోరా కుంభార్? మా రాధకే తెలుసు, మా రాధకే చెప్పింది ఘోరా కుంభార్ గురించి. ఆయన కుండలు చేసుకునేటువంటి వాడు. వాళ్ళ ఇంట్లో ఒకరోజు సత్సంగం పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఒకరోజు సత్సంగం పెట్టారు. అయితే సత్సంగం పెడితే గురువు గారు ఏమన్నాడంటే, అయ్యా వచ్చిన వాళ్ళందరూ మరి నువ్వు ఎట్లా కుండలు చేస్తావు కదా, కాలిన కుండో కాలన కుండో నువ్వు టెస్ట్ చేసి చెప్పాలన్నారు. కాలిన కుండో
కాలన కుండ నువ్వు టెస్ట్ చేసి చెప్పాలన్నారు. కుండ అంటే దేని కుండ అంటారమ్మా? ఈ శరీరాన్ని కుండతో పోల్చారు. ఈ శరీరాన్ని కుండతో పోల్చారు. ఇక ఆయన వచ్చిన వాళ్ళందరినీ పిలిచి వంగోబెట్టి ఈపు మీద ఇట్లా కొట్టేవాడు. ఇది కాలిన కుండ లోపల లేకపోతే పైన నెత్తి మీద మాడు మీద ఇలా కొడతాడు. టంగ్ కాలిన కుండ టంగ్. ఒకటి నామదేవుడు అనే భక్తుడు వచ్చిండు. ఆయన కెపాసిటీ ఏంటంటే రోజు దేవుడితో మాట్లాడతాడు. ఆయన స్టెబిలిటీ ఏంటంటే పాండురంగ స్వామితో రోజు మాట్లాడటం ఆయనకి చేతనవుద్ది అనమాట. మనకు చేతనవుద్దా? అవదు. కానీ అలా రోజు పాండురంగ స్వామితో మాట్లాడేటువంటి నామదేవుడు అనేటువంటి భక్తుడు వస్తే ఆయన కొంచెం ఈగోతోటి ఉన్నాడు అనమాట. అంటే ఇక ఈయన అనుకున్నాడు అనమాట, మిగతా వాళ్ళందరూ లోపల ఈయన అనుకున్నాడు, నేను ఎట్లా కాలిని కుండేలే, నన్ను కొట్టేది ఏముందిలే అనుకున్నాడు. అటు పక్క నుంచి పోతుంటాడు అనమాట. పక్క నుంచి కాదు నాయన, ఇట్రా నేను టెస్ట్ చేయాలంటాడు. నేను రోజు దేవుడితోటే మాట్లాడతా, నువ్వు నన్ను టెస్ట్ చేసేదే అంటాడు. కాదు చేయాల్సింది అంటాడు. పిలిచి ఇలా కొడతారు. కొడితే టంగు వందనమాట, తుసుక్కు అంటది అనమాట. అనేసరికి ఇది నువ్వు కాలలేదంటాడు. అదేంది, నేను రోజు దేవుడితో మాట్లాడితే నేను కాలకపోవటం ఏంటంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి నీ దేవుడిని అడుక్కోపో అంటాడు. నువ్వు కాలలేదనే విషయం నాకు తెలుసు, నువ్వు వెళ్ళి దేవుడిని అడుగుపో అంటే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు. పాండురంగ స్వామి దగ్గరికి వెళ్తే అప్పుడు పాండురంగ స్వామి చెప్తారనమాట, ఈ లోకంలో ఎవరైనా కాలాలి అంటే జ్ఞానం ప్రాప్తించాలి. ఆ జ్ఞానం ఒక్క గురువు ద్వారా మాత్రమే ప్రాప్తించింది. ఎవరికి గురువు యొక్క అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో ఈ శరీరం అనేటువంటి దాన్ని జీవించి ఉండగానే కాల్చుకోగలుగుతారు. జీవన్ముక్తుడవుతాడు. జీవించి ఉండగానే దీన్ని కాల్చుకునే శక్తి ఎప్పుడొస్తుందంటే ఒక గురుముఖత నువ్వు అనుష్ఠానం చేసి సాధన చేసినప్పుడే నీకు సిద్ధిస్తుంది ఆయన అని చెప్పి పాండురంగ స్వామి నామదేవుడికి చెప్తే, మరి ఇప్పుడు నాకు ఆ గురువు నాకేట దొరుకుతారా అంటే అప్పుడు పలానా చోటుకు వెళ్ళని చెప్తే ఒక చోటుకు వెళ్తే ఆ గురువు దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన ద్వారా సిద్ధి పొందడం అనేటువంటిది జరుగుద్ది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోరా కుంభార్ అనేటువంటి వ్యక్తి వచ్చిన వాళ్ళందరినీ కొడుతుంటాడు కదా, అంత భక్తుడు అనమాట. అంటే ఎదుటివాడికి మోక్షం వచ్చిందో రాలేదో చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు గోరా కుంభార్. అయితే ఒకరోజు ఏంటంటే తన్మయత్వ భక్తి, ఆయనకి ఏంటంటే తన్మయత్వ భక్తి అనమాట. అలా వాళ్ళు కుండలు చేసుకునేటువంటి వాళ్ళు కదా, ఆవిడ భార్య పని మీద బయటికి వెళ్తానమాట. ఆయన మట్టి పిసుకుతూ తొక్కుతూ ఉంటే స్మరణ చేసుకుంటూ పాండురంగ విట్టల పాండురంగ అనుకుంటూ స్మరణ చేసుకుంటూ తొక్కుతూ ఉంటాడు మట్టిని. కళ్ళు మూసుకొనే తొక్కుతున్నాడు. ఆ కళ్ళు తెరవడు అనమాట, ఆయనకు తెలియదు అనమాట. ఆ పిల్లగాడు ఆ మట్టిలోకి వస్తాడనమాట, తొక్కే మట్టిలోకి వస్తారు. వస్తే ఈయన కళ్ళు మూసుకొని ఉంటాడుగా, చూసుకోడుగా పిల్లగాడు ఆ మట్టిలో కలిసిపోయాడు. భార్య వస్తుంది, చూసిన తర్వాత ఏమిటి అన్యాయం, ఇంత భక్త్యా, నా పిల్లవాడిని ఇలా చేస్తావా, నా అన్యాయం చేస్తావని బోరున ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత అప్పుడు అంటాడు, ఆవిడ అంటుంది, ఈ దేవుడు ఫోటోలు ఉండబట్టే కదా, ఈ దేవుడు విగ్రహం ఉండబట్టే కదా, పాండురంగ స్వామి విగ్రహం ఉండబట్టే కదా నువ్వు ఇలా చేసిందని చెప్పి ఈ విగ్రహాన్ని పారేస్తా అని చెప్పి విగ్రహం తీసుకొని బయట వేయటానికి వెళ్తుంది అనమాట. వెళ్తే అప్పుడు అంటాడు, నా పాండురంగ స్వామిని ఇలా దూషించినందుకు, నా పాండురంగ స్వామిని పారేస్తా అని పట్టుకున్నటువంటి ఆ చేతులతో నువ్వేదండినా నేను తిననంటాడు. అపవిత్రమైనటువంటి ఆ చేతులతో నువ్వు వండితే తిన్ను, నాకు సంబంధం లేదు, నీకు నా కట్టి. ఒక్కరోజు పడుకున్నప్పుడు ఈయన చెయ్యి ఆమె మీద పడుద్ది, నిద్రలో తెలియకుండా చేయేస్తాడు. అప్పుడు నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశానని చెప్పి తన 2 చేతులు తానే ఖండించుకుంటాడు. అర్థమైందమ్మా? అప్పుడు 2 చేతులు ఖండించుకొని ఇక భార్య వండి పెడతా అంటే భార్య వండి పెడతా తింటలేదు. అప్పుడు వాళ్ళ చెల్లిని పిలిచి ఆ చెల్లితో వండించి పెట్టేదన్నమాట భార్య. ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే మరి కుటుంబం ఎలా గడుస్తుంది? కుండలు అమ్ముకొని వస్తేనే, సంతలో అమ్ముకొని వస్తేనే బ్రతికేటువంటి పరిస్థితి. అప్పుడు పాండురంగ స్వామి రంగడు అనేటువంటి ఒక మనిషి రూపంలో గోరా కుంభారి ఇంటికి వచ్చి ఆ గోరా కుంభారికి రోజు సపర్యలు చేసి వండి పెట్టి మళ్ళా కుండలు చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కుండలు అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడు. అంటే ఒక భగవంతుడిని కదిలించే భక్తి గోరా కుంభార్ది. భక్తి అంటే ఎలా ఉంటుంది? భగవంతుడి కదిలి రావాలా,
నీకోసం భగవంతుడు కదలో. అలాంటి భక్తి మన దగ్గర ఉంటే ఆయన వస్తాడు. మనం చేయాల్సింది భగవంతుని రమ్మని పిలవటం కాదు, అర్హతను సంపాదించుకోవటం. అర్థమైందమ్మా? మనం ఏం చేయాలి? అర్హతను సంపాదించుకోవడం. ఏమిటి అర్హత? భక్తి, త్యాగం చేయటం, మన యొక్క విలువైనటువంటి జీవితాన్ని, విలువైనటువంటి సమయాన్ని దైవం కోసం కేటాయించడం. మళ్ళీ చాలామందికి ప్రశ్న అన్నమాట, ఇప్పుడు మనకున్నటువంటి విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని భగవంతుడికి కేటాయించి మనం ఎట్లా బ్రతకాలా? మరి మన ఉద్యోగం ఎట్లా, వ్యాపారం ఎట్లా, కుటుంబం ఎట్లా? అందుకే భగవద్గీత అత్యంత గొప్ప జ్ఞానాన్ని అందించింది. మన యొక్క దైనందిన జీవన విధానానికి ఆటంకం లేకుండా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కూడా దైవానుగ్రహాన్ని పొందేటువంటి సూత్రాలు ఇందులో మనకు శ్రీకృష్ణ పరమాత్మ అందించడం అనేటువంటిది జరిగింది. మనం కనుక అలాంటి సూత్రాలను పట్టుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దైవానుగ్రహం మనకి కలుగుతుంది. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకేమొస్తుంది? సంపద వస్తుంది, విజయం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, దృఢమైనటువంటి నీతి కూడా కలిగి ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు మనం ఎలా మారాలి? అసలు అర్జునుడిని రమ్మంటం కాదు, అర్థమైందమ్మా? అర్జునుడికి ఎంత శక్తి సామర్థ్యం ఉన్నవో అలాంటి భక్తుడిగా నువ్వు మారాలి. భగవద్గీత చదివినటువంటి వాళ్ళు, భగవద్గీతలో చెప్పినటువంటి ధర్మాలు పాటించినటువంటి వాళ్ళు అలాంటి అర్జునుడిలాగా తయారవుతారు. అర్థమైందమ్మా? అంతటి భక్తులు అవుతారు. ఎప్పుడు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించినటువంటి సూత్రాలన్నీ, చెప్పబడినటువంటి ధర్మాలన్నీ ఎవరు ఆచరిస్తే వాళ్ళు అంతటి మహత్తరమైనటువంటి గొప్ప సిద్ధిని పొందుతారు. అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలను వాళ్ళు పొందగలుగుతారు. అర్థమైందమ్మా? ఇంకా దైవంతో పని లేదు వీళ్ళకి, దైవంతో పని లేదు. దైవం వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో వీళ్ళ వల్ల కూడా అంతే గొప్ప ప్రయోజనం కలుగుతుందని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. గీతా గ్రంథము ఈ శ్లోకముతో పరిసమాప్తం అగుచున్నది. భగవత్ సాన్నిధ్యమందు భక్తుల సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణం ఏర్పడునో ఈ శ్లోకము ద్వారా వెల్లడి చేయబడినది. అర్థమైందమ్మా? భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఎంతటి ప్రయోజనం కలుగుతుందో భక్తుల యొక్క సాన్నిధ్యంలో కూడా అంతే గొప్ప ప్రయోజనం కలుగుతుందని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అమ్మా, భక్తులంటే భగవంతుడికి అంత ఇష్టం. భక్తులంటే భగవంతుడికి ప్రాణం. అర్థమైందమ్మా? భగవంతుడికి దామోదరుడు అని పేరు. ఏం పేరమ్మా? దామోదరుడు అంటే ఏంటి అర్థం? దామోదరుడు అంటే ఏంటి అర్థం? భగవంతుడి ఉదరానికి తాడుతో బంధించినటువంటిది అని అర్థం. అర్థమైందమ్మా? తాడుతో బంధింపబడిన దేవుడు. ఎవరు కట్టారమ్మ తాడుతో? వాళ్ళమ్మ. ఎవరు? దేవకి దేవమ్మ. వాళ్ళమ్మ కట్టింది ఎవరు? యశోదాదేవి కట్టింది. యశోదాదేవి కట్టింది. అయితే ఫస్ట్ అసలు భగవంతుడు మనకేమని చెప్తారంటే విశ్వగర్భుడు అంటాడు. భగవంతుడికి ఉన్నటువంటి నామాల్లో ఏమంటారు? విశ్వగర్భుడు అంటారు. విశ్వగర్భుడు అంటే ఏంటర్థం? ఈ విశ్వం మొత్తాన్ని కూడా తన గర్భమునందు ధరించినటువంటి వాడు. ఈ సకల చరాచర జగత్తు మొత్తాన్ని కూడా తన యొక్క గర్భమునందు గర్భీకృతమరుచుకున్నటువంటి వాడు విశ్వగర్భుడు అనేటువంటి నామధేయంతో కీర్తింపబడుతూ ఉన్నాడు. అలాంటి విశ్వం మొత్తాన్ని తన యొక్క ఉదరమునందు గర్భీకృతం అనుచుకుంటే అట్లాంటి భగవంతుని కట్టేటువంటి తాడు ఉంటుందా? కట్టగలిగేటువంటి మనుషులు ఉంటారా? ఒక తాడు తీసుకొచ్చిందంటే యశోదాదేవి అల్లరి చేసలా తట్టుకోలేక కట్టిందంట. కడితే మళ్ళీ కొంచెం గ్యాప్ ఉందంట. ఇంకో తాడు తీసుకొచ్చి మూడేసిందంట. మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ గ్యాపే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తాడు మూడేసినా కానీ గ్యాపే ఉంటుంది. అప్పుడు నమస్కారం చేసింది. నిన్నెట్లా రా కట్టేదని, నిన్నెట్లా కట్టేదని. భగవంతుడిని కట్టేయాలంటే భగవంతుడి పర్మిషన్ ఉండాలి. భగవంతుడి పర్మిషన్ లేకుండా భగవంతుని కట్టేయలేవు. భగవంతుడి పర్మిషన్ లేకుండా భగవంతుడు ఊరికనే వస్తారా? నువ్వు విగ్రహం తెచ్చి పెడితే వస్తానా? పుట్టో తెచ్చి పెడతాడు.
ఫోటో తెచ్చి పెట్టుకుంటే భగవంతుడు వస్తారా? మనం మార్కెట్లోకి వెళ్ళి విగ్రహాలు కొనుక్కొచ్చుకుంటే దేవుడు వచ్చేస్తారా? ఎగిరి గంతేస్తారా? లేదు. అర్థమైందమ్మా? భగవంతుడి పర్మిషన్ ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే నువ్వు భగవంతుడిని కట్టివేయ. అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు దండం పెడితే ఓకే యాక్సెప్టెడ్, కట్టేసింది. అప్పుడు దామోదరాయ నమః అని మనం కీర్తించడం మొదలుపెట్టినాం. ఆ రోజు నుంచి యశోదాదేవి ఎప్పుడైతే తాడుదో కట్టేసిందో ఆ రోజు నుంచి ఆయనకు ఒక పేరు వచ్చింది. ఏంటది? దామోదరాయ నమః. అర్థమైందమ్మా? ఇంకొక ఆయన ఉంటాడు అనమాట. చాలామంది భక్తులు ఉన్నారు గమ్మ, ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా కీర్తించారు. లీలాసుకుడు అనే భక్తుడి పేరు విన్నారా ఎప్పుడైనా? శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించినటువంటి కీర్తించినటువంటి భక్తుల్లో లీలాసుకుడు అనేటువంటి వాడు మహాభక్తుడు అనమాట. ఫస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. ఇది ఉంది అది లేదని లేదు అనే లక్షణాలు కలిగి ఉన్నాడు. ఒకరోజు రియలైజ్ అయ్యాడు, ఒక వేశ్య వల్ల రియలైజ్ అయ్యాడు, మారిపోయాడనమాట, పరమ భక్తుడయ్యాడనమాట. ఎంత భక్తుడు అంటే వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక మనిషిని చూసి వేరే చెడుగా భావించాడు, ఒక తల్లిని చూసి చెడుగా భావించాడు. వెంటనే అనుకున్నాను, ఈ కళ్ళు ఉండటం వల్లనే కదా నాకు ఇలాంటి చెడు దృష్టి కలిగింది, ఈ కళ్ళు లేకపోతే నాకు అలాంటి దృష్టి ఉండదు కదా అని చెప్పి 2 కళ్ళు పొడుచుకున్నాడు. ఇంకా నేను ఎవరిని చూడకూడదు, దేవుడిని చూసిన రూపం లోపల ఉందిగా చాలనుకోండి. ఒకరోజు ఆయన వెళ్తూ ఉంటే భగవంతుని వెతుకుతూ ఉంటారు కదా, వెతికేటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒక చిన్న మాట అంటాడనమాట. స్వామి, నువ్వు వెన్న దొంగతనం చేస్తావు, వెన్న దొంగతనం చేసిన తర్వాత గోపికలు చెప్తారు, మీ అమ్మ పట్టుకోవడానికి యశోదమ్మ తల్లి ట్రై చేస్తుంది, నువ్వు అటు ఇటు తిరుగుతుంటావు, నువ్వు అక్కడో ఎక్కడో ఆ పంచను ఈ పంచనో దాక్కుంటావు, చివరికి దొరికిపోతావు. నువ్వు దొరికిపోకుండా ఉండేటువంటి ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చి నువ్వు దాక్కు, మీ అమ్మకు దొరకవు, నువ్వు దొరకవు. ఏం ప్లేసు అంటే నా హృదయమే ఆ ప్లేసు. నా హృదయంలో అంధకారం వ్యాపించి ఉంది, అజ్ఞానం అనేటువంటి అంధకారం లోపల మిక్కుటంగా ఉంది. నువ్వు కనుక వచ్చి లోపల ఉంటే ఎవ్వరికి కనపడవు, మీ అమ్మ నేను పట్టుకోలేదు. అలా నువ్వు వచ్చినవా నీ ప్రాబ్లం తీరిద్ది, నా ప్రాబ్లం తీరిద్ది. నీ ప్రాబ్లం ఏంటి? మీ అమ్మ నేను పట్టుకోదు, నీకు ఆ ప్రాబ్లం. నువ్వు వచ్చి చేరినవా నా ప్రాబ్లం తీరిద్ది, నాకున్నటువంటి బంధాలు దుఃఖాలు కష్టాలు అన్నీ పోతాయి నాకు. రా తండ్రి మయ్యగా వచ్చి లోపల దాక్కో స్వామి అని చెప్పి లీలాసుకుడు వేడుకుంటాడు. అంటే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి విధానం అంటే ఏ భక్తుడు నిర్మలమైనటువంటి అంతఃకరణతో ఉంటాడో, అర్థమైందమ్మా? పరమ భక్తితో ఆరాధించేటువంటి వాళ్ళ యొక్క హృదయంలో కొలువై ఉంటాడు. భగవంతుడికి భక్తులంటే ఇష్టం. భగవద్గీతలో ఒకే మాట చెప్తారన్నమాట భక్తుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ, నమే భక్తః ప్రణశ్యతి. ఈ లోకంలో ఎవరైనా కానీ ఎట్లయినా కానీ నా భక్తుడికి నాశం అనేటువంటిది లేదన్నాడు. అర్థమైందమ్మా? నా భక్తుడు వినాశాన్ని పొందడు. ఇంకేం కావాలమ్మా? నా భక్తుడిని నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు. నా భక్తుడికి వినాశం ఉండదు, నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటే మనకి నమ్మకం ఉండాలా వద్దా? నమ్మాలా వద్దా? ఇంకో మాట చెప్తారు 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. అనన్యమైనటువంటి భక్తితో ఎవరైతే చింతన చేస్తారో, అనన్యాత్ చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఏ జనులైతే నన్ను ఉపాసిస్తారో యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటా. డోంట్ ఫియర్, వాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎంతమందికి ధైర్యం ఉంటుంది? భగవంతుడే డైరెక్ట్గా చెప్పారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి నేనున్నాను, భారం నా మీద వేయండి. మరి వేస్తాడా వీడు? భారం వేయగలుగుతాడా? ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఒకడు ట్రైన్ ఎక్కిండంట, మూట నెత్తి మీద పెట్టుకుండు,
మూట నెత్తి మీద పెట్టుకున్నాం. వాడు టీసీ వచ్చిందంట. ఏంట్రా మూట పైన పెట్టుకున్నాం అంటే ఆ మూటకి ట్యాక్స్ కట్టన్నాడు. అర్థమైందమ్మా? మూటకి ఓ 2 రూపాయలు కట్టమన్నాడు. నేను కట్టను అన్నాడు. నువ్వు అడుగుతావని నాకు తెలుసు, అందుకే నేను పైన మోస్తున్నా అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మరి మూటను రైలు మోయట్లేదా వాడి మీద ఉన్నటువంటి మూటను రెండింటిని రైలు మోస్తుందా లేదా? వాడి అజ్ఞానం చేత వాడేమనుకున్నాడంటే రైలు మోయట్లేదు, నేను మోస్తున్నా అనుకున్నాడు. అర్థమైందా? మూటని వాడిని మోసేది రైలే, వాడు ఎత్తుకున్నటువంటి మూటను కూడా రైలే మోస్తుందనే విషయం వాడికి ఆ జ్ఞానం లేక మూటను నేను మోస్తున్నా అనుకుంటాడు. అలాగే మనల్ని, మన జీవితాల్ని, మన కష్ట సుఖాలను అన్నింటినీ చూసేటువంటి వాడు భగవంతుడు. అది తెలియక మనమేమనుకుంటున్నాం, ఇవన్నీ ఆయనకేం సంబంధం, నేను చూసుకుంటున్నా, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, నా డబ్బులు నేను నువ్వెవడో సంపాదించుకోవడానికి. అర్థమైందమ్మా? వాడి మూట వాడు రైల్లో మోసుకున్నట్టుగా మన పనులు మనం చేసుకొని, నేను లేకపోతే ఏమవును ఈ బజారు, నేను లేకపోతే ఈ గుడి ఏమవును, నేను లేకపోతే అసలు మా ఇల్లు ఎట్టుండేది కాదు, నేను ఇంత తెలివిగాల్లో నీ ఇంట్లో పుట్టబట్టే మా కుటుంబం మొత్తం కూడా ఇంత వెన్నెకెక్కిందని అంటాడు. నువ్వు లేకపోతే ఈ ప్రపంచం నడవదా? నువ్వు పుట్టకముందే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచం కొనసాగుతుంది. నువ్వు పోయిన తర్వాత కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ ప్రపంచం కొనసాగుతుంది. నువ్వెంత? నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత? ఈ జ్ఞానం మనకు కలిగినప్పుడు మనం ఆయన పాదాలను విడిచిపెట్టం. అర్థమైందమ్మా? అప్పటి వరకు నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలతో మనిషి జీవిస్తూ ఉంటాడు. అలాంటి అహంకార మమకారాలు ఉన్నటువంటి చోట భగవద్ అనుగ్రహానికి కించిత్ కూడా తావులేదు. భగవద్ అనుగ్రహం కావాలి అంటే భక్తి ఉండాలి, సేవ చేయాలి, త్యాగం ఉండాలి, నిర్మలమైనటువంటి అంతఃకరణం ఉండాలి, దోషాలు ఉండకూడదు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, రాగద్వేషాలు ఇలాంటివేవి ఉండకూడదు. అష్టమదాలు, ఈష్టనత్రయాలు, వాసనత్రయాలు, త్రిగుణాలు ఇవేవి ఉండకూడదు. ఎవరైతే అంత నిర్మలంగా ఉంటారో వాళ్ళు పిలిస్తే పలుకుతాడు దేవుడు. వాళ్ళు పిలవకపోయినా వస్తాడు అవసరమైతే వాళ్ళ కోసం. అర్థమైందమ్మా? వాళ్ళు పిలవకపోయినా సతీ సక్కుబాయి కోసం వచ్చాడా రాలేదా? అవి చరిత్రలు కాదమ్మా, సత్యాలు. భక్త తుకారాం పిలిస్తే వచ్చాడు, పిలిస్తే వచ్చి నిరూపించాడు ఈ సమాజానికి. అలాంటి భక్తులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి దేశం మంది. అలాంటి పవిత్రమైనటువంటి భూమి మీద, అలాంటి పవిత్రమైనటువంటి దేశంలో జన్మించినందుకు మనం గర్వించాలి. అలా భక్త తుకారాం మా దేశీయుడు, మా భక్తుడు, మా భక్తుల దగ్గర సంబంధించినటువంటి వాడని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అదేనమ్మా? మరి భగవంతుని అనుగ్రహం కలగాలంటే ఏం కావాలా? భక్తి కావాలి. మనం కూడా అలాంటి భక్తిని పెంపొందింప చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అదే భగవంతుడికి ఎంత ఇష్టం అంటే, మా భక్తులు అంటే ఎంత ఇష్టం అంటే, ఒక్కసారి మీరు విన్నదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తామా. ఒక్కసారి పట్ట మహర్షులు అంటారు కదా, పట్ట మహర్షులు అంటే పట్టపురాణులు. అర్థమైందమ్మా? పరమాత్మకి ఎంతమంది ఉంటారమ్మా రాణులు? శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతమంది ఉన్నారమ్మా? 8 మంది. 8 మంది కదా. ఫస్ట్ ఎవరు పేరు చెప్తారు? రుక్మిణి, సత్యమామ, భద్రాదేవి, జాంబవతి, వీళ్ళే కదా. ఎట్లా చెప్తారన్నమాట. 8 మంది అన్నమాట. ఒకసారి పరమాత్మ వీళ్ళలో కొంతమందిలో కొంచెం ఈగో కనిపించింది. ఎవరిలో? ఈ 8 మందిలో ఉంటారు కదా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఈ అహంకారంగా అనిపించింది. ఈయన అనుకున్నాడు నేను గొప్ప అంటే నేను గొప్ప, వాళ్ళు ఏంటి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు. బాగా నేను చెప్పింది ఏమంటాడు నా స్వామి, నువ్వు చెప్పింది అస్సలేండు, నేనంటే ఇది, నేనంటే గొప్ప అని ఒకళ్ళకొకళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఒకళ్ళకొకళ్ళు చర్చించుకుంటున్నారు. ఇది స్వామి చెవిలో పడింది. అసలు నేను ఎవరిని అనుగ్రహిస్తానో వీళ్ళకి తెలుసా, వీళ్ళకొకసారి తెలియచేయాలని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఒకరోజు మార్నింగ్ లేస్తారు కదా, మనమే ఎన్నింటికి లేస్తాం? తెల్లవారుదాం లేసి పూజలు చేస్తాం. మరి భగవంతుడు అంటే ఎన్నింటికి లేవాలా? అసలు ఆయన నిద్రే పోడు. మన కోసం ఆయన పుట్టినట్టు పెరిగినట్టు ఇవన్నీ మనం
చూస్తూ ఉన్నామన్నాడు. మన కోసం వారు అవతరించారు, ఆయన లీలను చూపెట్టడం కోసం. అయితే ఒకరోజు పడుకొని రోజు లేచే టయానికి లేవలేదంట. రోజు లేచే టయానికి లేవలేదు. రోజు లేచే టయానికి లేవకపోతే వెళ్ళి అడుగుతారు, స్వామి లేవలేదేంటి, స్వామి లేవలేదేనండి. ఇలా పట్టుకున్నారు. ఏమి స్వామి? ఇలా నాకు తలనొప్పిగా ఉంది, తల భారంగా ఉంది, లేవలేకపోతున్నా, అందుకే నాకు ఇబ్బందిగా ఉందండి. అదేం స్వామి నీకు తలనొప్పి రావటం ఏంటి? 7-14 లోకాలను పాలించేటువంటి భగవానుడివి, జగన్నాథుడివి, నీవు జగన్నియామకుడివి, జగన్నియంతవు, నీకు తలనొప్పి రావడం ఏంటి? వాళ్ళకి ఆశ్చర్యం వేసిందనమాట. అబ్బా ఏం చేయాలని వెంటనే అప్పటి రోజుల్లో ఉన్నటువంటి లేపనాలు తీసుకొచ్చి పూశారు, ఎన్నెన్నో చేశారు. తగ్గిందా స్వామి? తగ్గలేదమ్మా. ఇక అప్పుడు 8 మందిని 7-6 ఉంటారు ఆ టైంలో, వాళ్ళందరికీ మీటింగ్ పెడతారనమాట. వాళ్ళందరూ మీటింగ్ పెడతారు. మీటింగ్ పెడితే తగ్గలేదు. ఎన్ని రాసినా కానీ, ఎన్ని ఉపశమనాలు ఎన్ని ట్రై చేసినా కానీ తగ్గలేదు. అప్పుడు చాలాసేపు ఆలోచించి ఎట్లా ఇక వాళ్ళకి టీ లేవు, టిఫిన్ లేదు, అల్పాహారం లేదు, ఏం లేదనమాట. మరి స్వామి లేవకపోతే, స్వామికి తలనొప్పిగా తలభారంగా ఉంటే ఎవరేం చేయగలుగుతారు? వాళ్ళు కూడా అట్లే ఉన్నారన్నమాట. తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది, స్వామి ఈ తలనొప్పి మీకు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇదే ఫస్ట్ టైమా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అడుగుతారు కదా, నీకు ఎప్పుడైనా ఇంతకుముందు జ్వరం వచ్చిందా? ఇప్పుడైనా? మోకాళ్ళ నొప్పి ఎప్పటి నుంచి ఉంది? ఇంతకుముందు ఉందా? ఇప్పుడే వచ్చిందా? అడుగుతారు కమ్మా. అట్లే వాళ్ళు కూడా అడిగారు, నీకు ఎప్పుడైనా ఇంతకుముందు నొప్పి వచ్చిందా? నీకు ఇంతకుముందు ఎప్పుడైనా? చిన్నప్పుడు ఒకసారి వచ్చిందమ్మా అన్నాడు. ఎప్పుడు వచ్చిందని? చిన్నప్పుడు ఒకసారి. అమ్మయ్య. అప్పుడు మీ తల్లి యశోదమ్మ తల్లి ఏం చేస్తే నీకు తగ్గింది అని అడిగింది. నీకు చిన్నప్పుడు తలనొప్పి వస్తే మీ అమ్మ యశోదమ్మ తల్లి ఏమి చిట్కా పాటించింది, ఏమి మెడిసిన్ ఇచ్చింది నీకు అంటే, అప్పుడు చెప్తా, ఏం లేదమ్మా, అప్పుడు నాకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళ ధూళి ఉంటుంది కదా, ఆ ధూళి తీసి ఇక్కడ ఎడబెట్టింది, తగ్గిపోయింది. నాకు నన్ను బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు, నన్ను బాగా అభిమానించేటువంటి వాళ్ళు, నన్ను బాగా ప్రేమించేటువంటి ఆ ప్రేమ ప్రపూర్ణలు ఎవరైతే ఉన్నారో, నన్ను ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరన్నా, వాళ్ళ యొక్క పాత ధూళి తీసుకొచ్చి నాకు ఇట్లా రాయండి తల్లి, తగ్గుద్ది అన్నాడు. ఎప్పుడు ఇక ఫస్ట్ సత్యభావం రమ్మన్నారు. అమ్మ నువ్వు, నీకు దేవుడు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా, నీ పాదధూళి తీసి పెడతాం. వద్దు, నా పాదధూళి స్వామిక, అమ్మో నేను ఒప్పుకోనంటది. రుక్మిణీదేవి, అమ్మ రా తల్లి, నీ నా పాదధూళి. ఎవరు ముందుకు రావట్లేదు? ఎందుకంటే నా పాదధూళి పరమాత్మ యొక్క నుదుటను అలంకరించటమా అమ్మ? ఇప్పుడు సపోజ్ మనం ఉసికలో తిరిగి వచ్చిన తర్వాత పాదాలు మొత్తం తుడిస్తే అంత మట్టి వెళ్ళింది అనుకో, ఆ మట్టి తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టగలవా మనం? అసలు మట్టి ఉన్నటువంటి పాదాలతో దేవాలయానికి వెళ్ళగలుగుతావా? పూజా మందిరంలోకి వెళ్తావమ్మా? కానీ శ్రీశైలంలో ధూళి దర్శనం అని ఉంది, విన్నారమ్మా? ధూళి దర్శనం అంటే ఏంటి? కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళి దర్శించుకునేదాన్ని ధూళి దర్శనం అంటారు. అదే ధూళి దర్శనం పెట్టడం ఇప్పుడు పరమాత్మ చెప్పినటువంటి దానికి రిలేషన్, ఇంటర్నల్ రిలేషన్ అన్నమాట. మీరు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు తీసేశారంట ధూళి దర్శనం. రష్ మూమెంట్లో పెట్టరు, మామూలు అప్పుడు పెడతారన్నమాట ధూళి దర్శనం అనేటువంటిది. వెళ్ళొచ్చు అనమాట. అందరూ వెళ్ళగానే ఏం చేస్తారు, బ్యాగులన్నీ రూమ్లో పడేసి ముందెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి దర్శించుకుంటారు. ఇది ఫార్మేట్. ఎట్లా అంటే అమ్మా, ఓ పిల్లవాడు అమెరికా వెళ్ళిన తర్వాత 2 రోజులు జర్నీ చేసి వచ్చిండు. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఎదురుగా వాకిట్లో ఉందనుకో, అమ్మ ఉండమ్మా నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి నేను నీతో పలకరిస్తా అంటాడా? ముందు మాట్లాడిన తర్వాత స్నానానికి వెళ్తారా? అమ్మో నేను కాళ్ళు కడుక్కోలేదు, స్నానం చేయలేదు, టీ తాగలేదు, బ్రష్ చేసుకోలేదు అంటాడా? అండ కదా. ముందు వాళ్ళ అమ్మతో మాట్లాడాకే స్నానానికి వెళ్ళొస్తాడు. ఫస్ట్ రాగానే ముందు ముఖ్యమైన 4 మాటలు మాట్లాడి స్నానానికి వెళ్ళొస్తారు. వచ్చి కూర్చున్న తర్వాత సాయంత్రం దాకా మాట్లాడుకుంటారు. ధూళి దర్శనం అంటే వెళ్ళగానే ముందు దర్శించుకోవాలి, నమస్కరించుకోవాలి, రావాలి, మళ్ళీ రిలాక్స్డ్గా వెళ్ళి దర్శించుకో. ఇది ధూళి దర్శనం అంటే. ధూళితో ఉన్నటువంటి పాదాలతో కూడా దేవుడి దగ్గరకు వెళ్తే తప్పు లేదు. ఇది శ్రీశైలం మీరు వెళ్తే చెప్తారు ధూళి దర్శనం అనే దాని గురించి. మనం వెళ్ళలేదక్క ఎంతముందు? ఓకే. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరికి? రుక్మిణీదేవి వీళ్ళందరికీ వచ్చింది. పాదధూళి పెట్టాలన్నమాట పరమాత్మకి. పెట్టడం వీళ్ళకి భయపడుతున్నారు. ఇప్పుడు మనమే ఉన్నామనుకో, అలాంటి పరిస్థితిలో నీ పాదధూళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే ఎంతమంది పెడతారు?
సపోజ్ ఎవరైనా కానీ భక్తుల యొక్క పాదం యొక్క బొట్టన వేలుతో గురువుగారి నుదుటిన విభూతి దిద్దాలా, దిద్దితే గురువుగారికి మేలు జరిగిద్దని అన్నానుకో, ఎంతమంది భక్తులు వస్తారు దిద్దడానికి? గురువుగారి యొక్క శిరస్సున భక్తుల యొక్క పాదాన్ని మోపితే మేలు జరుగుద్దంటానని అన్నారనుకోమ్మ, ఎంతమంది భక్తులు వచ్చి గురువుగారి శిరస్సున పాదం పెట్టగలుగుతారు? పెడతారా? అలాంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది, రుక్మిణీదేవికి, వీళ్ళందరికీ. మా వల్ల కాదంటే మా వల్ల కాదు, మా వల్ల కాదంటే మా వల్ల కాదన్న. మరి ఎలా సాధ్యం? మీకప్పుడు పాదధూళిని ఇచ్చింది ఎవరు? వ్రజవాసులు, గోపికలు. ఓకే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? నందగోకులంలో ఉంటారు. వెళ్ళు అయితే అని చెప్తే అప్పుడు అక్రూరుని పంపిస్తారన్నమాట. అక్రూరుడు వెళ్తూ ఉంటే ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఒక గొల్లభామ ఆ పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ పెట్టుకొని వస్తూ ఉంటుందన్నమాట. అక్రూరుడు రథంలో వస్తూ ఉంటాడు. ఒక గోపిక ఎదురవుతుందనమాట. ఎదురైన తర్వాత ఒక నిమిషం ఆగుతాడు అక్రూరుడు. ఆగిన తర్వాత ఆవిడ అంటుందన్నమాట, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారంటే, అంతా బాగున్నారు తల్లి, స్వామికి తలభారంగా ఉంది అని చెప్తాడు. నా దేవుడికి తలభారంగా ఉందా? నా దేవుడు ఇబ్బంది పడుతున్నాడా? వెంటనే కొండలన్నీ దించి పక్కన పెట్టింది. ఎలా? ఏం చేయాలంటే ఎలా తగ్గుద్దంట అని అడుగుద్ది. వెంటనే ఆయన చెప్తున్నాడు, భక్తుల పాద ధూళి వారి నుదటను అలంకరిస్తే తగ్గుద్దంట. వెంటనే ఆవిడ ఆ పాదాన్ని గట్టిగా నేలకేసి ఇట్లా తన్నింది, ఆ ధూళి పైకి లేసింది. వెంటనే ఆ ధూళి చేతిలో కూడా ఇంకో పట్టు తీసుకెళ్ళు, నా స్వామికి అలంకరించు, వెంటనే నా స్వామిని ఆ తాప విముక్తుడిని చేయని చెప్పింది. వెంటనే అక్రూరుడు వచ్చి వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఇలా అలంకరిస్తాడు. స్వామి హ్యాపీగా లేస్తాడు. నిజంగా ఆయనకు తలనొప్పి ఉందా? అదేనా? మరి ఆ గోపికకున్న ధైర్యం ఏంటి? వీళ్ళకి లేని ధైర్యం, వీళ్ళకి లేదు ఆ ధైర్యం, కానీ గోపికకు ఉంది ధైర్యం. ఏంది ఆ ధైర్యం? భక్తి. దాన్నే మధుర భక్తి అన్నారు. నారద భక్తి సూత్రాల్లో చెప్తారు. దీన్ని ఏమన్నారు? మధుర భక్తి అన్నారు. ఈ అనన్యమైనటువంటి భక్తి అంటే అదే. ఏంటంటే అమ్మా, ఆవిడ నేనెంత, నా కెపాసిటీ ఎంత, నా స్థాయి ఎంత, నా సామర్థ్యం ఎంత, ఇవి చూడాల. నా దేవుడికి బాధ కలిగింది, నా పాదధూళి పెడితే తగ్గింది, దర్శాలు అంతే. ఇక నాకు రెండోది అంత సంబంధం లేదు. అవసరమైతే స్వామి కోసం ఎన్ని జన్మలు ఎత్తడానికి ఆయన తన సిద్ధమే. మనం అలా ఉంటామా? అంత భక్తిని మనం ప్రకటించగలమా? అదిగో వాళ్ళ కోసం వస్తాడు భగవంతుడు. ఎవరి కోసం వస్తాడు? అలాంటి భక్తుల కోసం వస్తాడు. వాళ్ళు పిలిస్తే వస్తాడు. అలాంటి భక్తులు ఎక్కడ ఉంటే, అలాంటి ధర్మబద్ధమైనటువంటి, అలాంటి నిరంతరం దైవాన్ని ఉపాసించేటువంటి, దైవ భావంతో జీవించేటువంటి భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ వాళ్లకు సంపద, వాళ్లకు విజయము, వాళ్లకు ఐశ్వర్యము, దృఢమైనటువంటి నీతి ఉంటాయి. అలాంటి అర్హత అర్జునుడికుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్దో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం అలాంటి భక్తిని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మే కాదు, అర్జునుడు ఉన్నటువంటి చోట కూడా ఇలాంటి ప్రయోజనాలన్నీ కలుగుతాయని చెప్పారు. అంటే ఏంటర్థం? అర్జునుడు ఎంతటి భక్తుడో మనం కూడా అంతటి భక్తిని, అంతటి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్ అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి ఏం కావాలి? ధార్మిక ఆచరణ, ధర్మబద్ధమైనటువంటి ఆచరణ కలిగి ఉండాలి. ఇది అత్యంత ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం ధర్మంగా జీవించుదాం, దైవానుగ్రహాన్ని పొందుదాం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతామాతకు జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. 2 పదాలు, ఒకటి పాపము, 2 శాపము. పాపము అనే పదం ఎప్పుడు మనకి సూచన చేస్తారు అంటే, మనం ఒక రూల్స్ను బ్రేక్ చేసినప్పుడు. అంటే ఈ సృష్టిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ సృష్టిలో చెప్పబడినటువంటి ధర్మాలు లేకుంటే నియమాలు,
అలా ఉల్లంఘించినప్పుడు, ఆ నియమాలను ఉల్లంఘించినటువంటి సందర్భంలో కలిగేటువంటి ఫలితం, అది పాపం. పాపం అంటే ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు కలిగేటువంటి ఫలితం పాపం. ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్న సందర్భంలో కలిగేటువంటిది పుణ్యం. అంటే దానికంటే పాజిటివ్, నెగిటివ్. శాపం అంటే నెగిటివ్ ఫలితాలు, పుణ్యం అంటే పాజిటివ్, పాపం అంటే నెగిటివ్ అని అనుకోవచ్చు. పాపము అంటే ఒక ధర్మాన్ని చెప్పారు, ఆ ధర్మాన్ని తాను అనుసరించకపోవటం వలన ఈ ప్రకృతిలో కలిగేటువంటి పరిణామము పాపం. అంటే పాపం అంటే వేరే అని కాదు, అంటే తను ధర్మాన్ని ఉల్లంఘించిన కారణంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి, అతనికి కలిగేటువంటి ఫలితం. అట్లా సపోజ్ ఉదాహరణకి వ్యవహారిక ధర్మాలు, ఆత్మధర్మం చెప్పొచ్చు, వ్యవహారిక ధర్మాలు చెప్పొచ్చు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఆ ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అని చెప్పారు. అర్థం తీసుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు పరధర్మం అంటే తాను ఏ ధర్మాన్ని అక్కడ పరిగణలోకి తీసుకుంటున్నారు, స్వధర్మము అనేటువంటి దాన్ని ఏ స్థాయిలో అతను పరిగణలోకి తీసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఫలితం అనేటువంటి. ఇక్కడ స్వధర్మము అంటే తను స్వయం స్వరూపమైనటువంటి తన యొక్క ధర్మము, ఆత్మ యొక్క ధర్మము, లేకపోతే బ్రహ్మము. తానెవరు? బ్రహ్మము. తాను బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మము యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ ధర్మానికి అనుగుణంగా తాను ఎలా ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో అలా ఒదిగి ఉండటం. తాను ఎప్పుడైతే తన యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టి, అంటే స్వధర్మాన్ని మర్చిపోయి తనకంటే వేరైనటువంటి, స్వధర్మానికంటే వ్యతిరేక్తమైనటువంటి పరధర్మమైనటువంటి ప్రకృతి ధర్మాలు ఏవైతే ఉంటాయో, ప్రకృతి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటితో అనుసంధానింపబడి జీవన విధానాన్ని కొనసాగించినప్పుడు కలిగేటువంటి ఫలితం భయాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, ఇబ్బందిని కలిగిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది అని సూచించే సందర్భంలో చెప్పబడింది. ఇక్కడ మనం పరధర్మం అంటే పాపం అన్నట్టే, పరధర్మం అంటే దుఃఖాన్ని కలిగించేటువంటిది. అట్లా అంటే పాపము అనే పదానికి మనకు ఎలా నిర్వచనం చెప్తున్నారు అంటే, ధర్మాన్ని ఆచరించకపోయినప్పుడు, ధర్మాన్ని అనుసరించకుండా జీవించేటువంటి జీవన విధానంలో కలిగేటువంటి ఫలితము పాపము. ఇది అయితే ఇక్కడ శాపము అనేటువంటి పదానికి ఇచ్చేటువంటి నిర్వచనం వేరు. పాపం వేరు, శాపం వేరు. మీరు గురుగీతను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే గురుగీతలో చెప్తారు, ఒక శ్లోకం మనకి ఉదహరిస్తారనమాట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు శాపం పెట్టినా కానీ గురువు ఉపసంహరింపచేస్తారు అని ఉంది. మీరు గురుగీత చూసే ఉంటారు. ప్రపంచంలో కానీ 7-14 లోకాలలో ఉండేటువంటి సమస్త దేవతలు శపించినప్పటికీ కూడా ఆ ఉపసంహారం అనేటువంటిది సద్గురువు ద్వారా అది ఉపసంహరింపచేయచ్చు. అంటే ఎవరి శాపాన్నైనా కానీ ఉపసంహరింపచేసేటువంటి శక్తి, సామర్థ్యము సద్గురువుకి ఉన్నది. కానీ సద్గురువు యొక్క శాపాన్ని ఉపసంహరింపచేసేటువంటి విధానం అనేటువంటిది 7-14 లోకాల్లో ఎక్కడా లేదు అనేటువంటి అంశాన్ని మనకు గురుగీతలో ఉదహరించడం అనేటువంటిది జరిగింది. మీరు గమనించారో లేదో? ఓకే. అంటే ఏంటర్థం అంటే 7-14 లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతా శక్తులు మొత్తం కూడా శాపం పెట్టినా కానీ అలాంటి శాపగ్రస్తుడైనటువంటి వాడిని ప్రొటెక్ట్ చేసేటువంటి సామర్థ్యం సద్గురువుకు ఉందని చెప్పారు. కానీ ఒక సద్గురువు శపిస్తే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ దేవతాశక్తి కూడా రక్షించలేదు అని చెప్పారు. అండ్ మరి సద్గురు అంటే దేవతలందరికంటే సద్గురువుకు అంత శక్తి ఉందా? అంటే ఆ స్థాయిలో ఏ గురువు అంటే ఇక్కడ ఏ గురువుని పరిగణలో తీసుకుంటున్నారు? ఏ గురువు యొక్క మామూలు గురువు అంటే కాళ్ళు చేతులు ఉన్నటువంటి భౌతికమైనటువంటి శరీరాన్ని గురువుగా పరిగణించుకోవటం కాదు. అంటే కేవలం భౌతికమైనటువంటి రూపాన్ని మాత్రమే గురువుగా పరిగణలోకి తీసుకోవటం, ఒక నామాన్ని ఒక రూపానికి పరిగణలోకి తీసుకొని చెప్పబడినటువంటి స్థాయిలో కాదు ఇక్కడ చెప్పింది గురుత్వానికి. అక్కడ
ఇక్కడ అంటే ఏంటి అర్థం? ఇంకొక ప్రశ్న, ఈ ప్రశ్నకి కాంట్రవర్స్ క్వశ్చన్ ఉంది ఒకటి. ఈ ప్రశ్నకి కాంట్రవర్స్ క్వశ్చన్ ఒకటి ఉందన్నమాట. అసలు గురువు శాపం పెడతాడా? శాపం పెట్టేవాడు గురువు అవుతాడా? అసలు గురువు శాపం పెడతాడా? శాపం పెట్టేవాడు గురువు అవుతాడా? అది గురువు నమ్మకం కలిగించడానికి చెప్పారు తప్ప గురువు శాపం పెట్టారు. అది అంటే ఒక్కటే ఫండమెంటల్. ఏ గురువైనా కానీ శాపం పెట్టాడు అంటే అతను గురుత్వాన్ని కోల్పోయినాడని అర్థం. శాపం పెట్టేవాడు గురువు కాదు. కోపాన్ని వదిలినట్టే కదా. ఎందుకంటే అతను నిగ్రహ శక్తిని కోల్పోయినటువంటి వాడు గురువు కాదు, గురుత్వాన్ని కోల్పోయినటువంటి, గురు లక్షణాన్ని కోల్పోయినటువంటి వాడు అవుతాడు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారంటే, గురువు అంటే సల్లక్షణ సంపన్నుడు, లక్షణయుతుడే. అసలు శిష్యుడికే సల్లక్షణయుతుడు అని చెప్పారు. జనులార జనన మరణములను తొలగం ద్రోయజాలు లక్షణయుతమై, అసలు శిష్యుడికే లక్షణాలు సల్లక్షణాలు చెప్పారు. అలాంటిది గురువుకి ఎంత సహనం ఉంటుంది, ఎంత ఓర్పు ఉంటుంది. శిక్షణ ఇచ్చేటువంటి వాడే కానీ శిక్షించేవాడు గురువు కాదు. గురువు అంటే శిక్షించేవాడు కాదు, శిక్షణిస్తాడు. ఏ సాధకుడి యొక్క స్థాయిని గుర్తించి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఎలాంటి కర్మలతో ఉన్నాడు, ఎలాంటి భావాలతో ఉన్నాడు, అలాంటి భావాలతో ఉన్నటువంటి వాడికి ఎలాంటి జ్ఞానాన్ని ఎరిగిస్తే అతను మళ్ళీ సరిదిద్దపడతాడు అనేటువంటి సామర్థ్యం కలిగి వచ్చినటువంటి సాధకుడి యొక్క పరిణితిని గుర్తించి, వాడి యొక్క భావాన్ని గుర్తించి, ఆ భావానికి తగ్గట్లుగా బోధ చేసేటువంటి వాడు గురువు. శిక్షణ ఇస్తాడు తప్ప శిక్షించేవాడు సద్గురువు కాదు. సద్గురువు అంటే శిక్షణ ఇచ్చేటువంటి వాడు. కానీ శిక్షించడానికి మళ్ళీ సృష్టిలో చెప్పారు. ఇప్పుడు గురువు ఒక అవతారమే చెప్పారు, అట్లనే రాముడు, కృష్ణుడు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి అవతారాలు కూడా ఆ క్రమంలో చెప్పబడినటువంటివి. గురువు అంటే వాళ్ళు ఎట్లా అవతార పురుషులో, సద్గురువు కూడా అవతార పురుషుడే అని చెప్పారు. కానీ సద్గురువుకి మిగతా దేవతలకు డిఫరెన్స్ ఉంది. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే. యదా యదా హి ధర్మస్య, ధర్మానికి హాని కలిగిన ప్రతి సందర్భం, ఎప్పుడు హాని కలిగితే అప్పుడు నేను అవతరిస్తా. తప్పు చేసినటువంటి వాళ్ళను, ఎవరైతే ధర్మానికి గ్లాని కలిగించారో ఆ గ్లాని కలిగించినటువంటి వాళ్ళను నేను సంహరించి ఈ సృష్టిలో పాపపుణ్యాలను లేకపోతే బ్యాలెన్స్ చేస్తాను, ఈ సృష్టిని నేను బ్యాలెన్స్ చేసి నడిచేట్లుగా నేను చేస్తాను అని చెప్పారు. కానీ గురువు అలా చేయడు. గురువు తప్పు చేసినటువంటి వాడిని శిక్షించడు, కరుణతో దయతో వాడికి శిక్షణ ఇస్తాడు, వాడిలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎలాంటి బోధ చేస్తే వాడు మార్పు చెందుతాడు అనేటువంటి జ్ఞానం గురువుకు ఉంటుంది. అది అవతార తత్వంలో మనకి సూచించలేదు. అవతార తత్వంలో అంత పేషెన్స్ చెప్పలేదనమాట. తప్పు చేసిన వాడిని కొడితేనే మాటింటాడు కాబట్టి వాడిని కొట్టి కంట్రోల్ చేయాలంటాడు అవతార తత్వంలో. కానీ గురుతత్వంలో అలా కొట్టి కంట్రోల్ చేయాలనేటువంటిది కాదు, చెప్పి కంట్రోల్ చేయాలి. వాడిని మార్చటం కోసం మాట కంటే శక్తివంతమైనటువంటి మాధ్యమం లేదు. కేవలం అంటే మామూలు వాళ్ళ మాటకు సద్గురువు యొక్క వాక్యానికి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే సద్గురువుకి ఆ టెక్నిక్ తెలుస్తుంది. మామూలుగా మీ నాన్నగారు టీచర్ చెప్పారు, ఇప్పుడు అంత స్థాయిలో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ ఉంటారు. మరి వాళ్ళ పిల్లలందరినీ కూడా మీ నాన్నగారి దగ్గరికే పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? మరి వాళ్ళు సేమ్ కాలేజీలో సేమ్ ఎడ్యుకేషన్ కలిగి ఉన్నారు. అయినా కానీ ఎందుకంటే ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ టెక్నిక్ తెలుస్తుంది. ఎలా టీచ్ చేస్తే వాడికి పట్టుద్ది అనేటువంటి ఆ టెక్నిక్స్ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ అనేటువంటిది ఒక సెపరేట్ అన్నమాట. ఎడ్యుకేషన్ అంటే ఆ స్థాయిలో నేర్చుకోవడం వేరు, టీచింగ్ ప్రొఫెషన్ వేరు. అలాగే అంత జ్ఞానం కలిగి ఉండొచ్చు. అవతార తత్వంలో ఉన్నంత జ్ఞానానికి లేకపోతే గురువుకి సేమ్ లెవెల్స్ ఉండొచ్చు. కానీ అవతార తత్వంలో ఓన్లీ శిక్ష మాత్రమే ఉంటుంది. ఇక్కడ గురుతత్వంలో మాత్రం శిక్షణ ఇచ్చేటువంటి పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ శాపం అనేటువంటిది గురువు పెట్టరు. ఒకవేళ ఇక్కడ మనకేంటంటే గత జన్మలలో ఎప్పుడైనా ఎక్కడైనా మహాత్ములతో వివాదపడి
మహాత్ములతో వివాదం పెట్టుకొని కానీ, లేకపోతే మహాత్ములు చెప్పినటువంటి సాహిత్యం మీద వివాదభరితంగా ప్రవర్తించినప్పుడు, ధర్మాలు ఉల్లంఘించినటువంటి సందర్భంలో ఎవరైనా ఏ మహాత్ముడైనా కానీ వాళ్ళ మనస్సులో వీళ్ళ గూర్చి ఏమైనా సంకల్పం చేసి ఉంటే అది వీళ్ళకు శాపంగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నన్ను శాపం పెట్టడానికి వేరే ఎవరో శాపం పెట్టడం కాదు, నా ప్రవర్తన తీరే నాకు శాపాన్ని కలిగిస్తుంది. వేరే ఆ గురువుగారు, ఇప్పుడు ఆ గురువుగారు డైరెక్ట్గా వచ్చి శాపం పెట్టక్కర్లా, నా ప్రవర్తన, నా ఆలోచన విధానం, ఇప్పుడు వారు చెప్పినటువంటి ధర్మాన్ని వ్యతిరేకించి నేను నడుచుకుంటేనే అది శాపంగా మారుద్ది. గురువు ఎప్పుడు శాపం పెట్టరు. గురువు చెప్పినటువంటి ధర్మాన్ని ఉల్లంఘించడమే శాపానికి కారణం. అలాంటి తెలియకుండా, తనకు తెలియకుండా జరిగేటువంటి, ఇప్పుడు పాపం అనేటువంటిది తెలిసి చేయబడేటువంటిది, పాపకర్మ అనేటువంటిది తెలిసి చేస్తారు. వాడు చాలామంది తెలిసి చేసినవే ఉంటాయి తప్పులు, అది పాపం అని చెప్పేస్తారు. ఇక్కడ ఏంటంటే శాపం అనేటువంటిది ఒకవేళ తెలియకుండా కూడా, వాళ్ళు తెలిసి చేసినా తెలియకుండా కానీ మహాత్ముల పట్ల కానీ, సద్గురువుల పట్ల కానీ, యోగుల పట్ల కానీ ఒకవేళ వ్యతిరేక దృష్టితోటి, లేకపోతే అహంకారంతో కానీ, దంభదర్పాలతో కానీ, విద్యామదంతో, ఇక్కడ మెయిన్ ఏంటంటే విద్యామదంతో ప్రవర్తించినప్పుడు మహాత్ములను తూలనాడినటువంటి సందర్భంలో మహాత్ముల యొక్క మనసు నొచ్చుకుంటే, మహాత్ముల మనసు నొచ్చుకుంటే అది వీడికి శాపంగా మారుద్ది. ఆయన డైరెక్ట్గా అనక్కర్లా, అనడు. ఎందుకంటే మహాత్ములు అనరు. మహాత్ములు, ఏ మహాత్ముడు కూడా తన యొక్క స్థాయి నుండి కిందికి దిగజారి మెట్లు దిగి ఎవరిని కూడా నిందించరు, దూషించరు. వీళ్ళు చేసుకున్నటువంటి ఆ ప్రవర్తనా శైలి, వీళ్ళు ప్రవర్తించినటువంటి ఆ విధానమే వీడికి శాపంగా మారుద్ది. అలా ఒకవేళ ఏమైనా శాపం ఉంటే, అలాంటిది ఏదైనా శాపం ఉంటే వాళ్ళు ఇలాంటి గురువు చెప్పినటువంటి అనుష్ఠాన విధానాన్ని ఒక నమ్మకంతో, విశ్వాసంతో అనుష్ఠానం చేసినప్పుడు మళ్ళా వీళ్లకు ఆ రియలైజేషన్ అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడు శాపం పెట్టినప్పుడు ఊరికనే శాపం మంత్రం చదివితే పోతుందని కాదు, మంత్రం చదవటం ద్వారా ఆ శాపానికి సంబంధించినటువంటి దాన్ని గుర్తించి, ఇలా నేను పొరపాటు చేసి ఉంటానని గుర్తించి ప్రాయశ్చిత్తం, లేకపోతే రియలైజేషన్ కలిగి, ఇలా నేను పొరపాటు చేస్తుండొచ్చేమో, ఇలాంటి పొరపాటు చేయకూడదు అనేటువంటి రియలైజేషన్ వాళ్ళలో కలుగుద్ది. అలాంటి రియలైజేషన్ కలిగి నడవడిలో, తన యొక్క ప్రవర్తనలో, ఆచరణ విధానంలో మార్పులు తెచ్చుకుంటాడు. అలాంటి ఆచరణ విధానంలో తెచ్చుకున్నటువంటి మార్పుల వల్ల తన శాపం విమోచనం కలుగుద్ది. అయితే శాపం మరి ఈ జన్మలోదా? ఈ జన్మలో తెలిసిన గుర్తెరిగిన కాడి నుంచి ఉండొచ్చు. అది ఏ జన్మకు సంబంధించినటువంటి శాపం అయినా కానీ అది ఇతన్ని వెంటాడుతూనే ఉంటుంది. జన్మాంతరాల వరకు పాపం ఎలా వెంటాడుతుందో శాపం కూడా వెంటాడుతూనే ఉంది. అలా ఒకవేళ శాపగ్రస్తుడై ఉన్నటువంటి వాడికి సాధన కొనసాగదు. అలా మంత్ర అనుష్ఠానం చేయటం వల్ల ఏమవుతుంది? అనుష్ఠాన విధిని అనుసరించినటువంటి కారణం చేత ఏమవుతుందంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఒక క్రమశిక్షణ పద్ధతిగా సాధన చేయటం ద్వారా, అనుష్ఠానం చేయటం ద్వారా తనలోనే ఆ మనసు నిర్మలత్వం ఏర్పడి, తన యొక్క తప్పు తనకు తెలియబడి, తన తప్పును తను సరిదిద్దుకొని నడిచేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ కలిగినప్పుడు ఆ దోషం నివృత్తి అవుతుంది. అట్లా అనుష్ఠాన విధానం వల్ల అలాంటి ఒకవేళ పాపము కానీ శాపము కానీ నివృత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. గురువే దైవం, గురువే ధర్మం, గురువే జ్ఞానం, గురువే సర్వం. ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం, గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా, ఆదరి చేర్చేది గురువేరా.
గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం గురువంటే దైవమని గురి కలిగుందుమోనేస్తం గురువంటే బ్రహ్మమని గురి తెరిగుందుమోనేస్తం గురువంటే దైవమని గురి కలిగుందుమోనేస్తం గురువంటే బ్రహ్మమని గురి తెరిగుందుమోనేస్తం మాయను వదలి రయమున కదలి గురుపాదంబులు పట్టేద్దాం గుణరూపంబులు దాటేద్దాం గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం నను భేదాలు గురువుకు లేనే లేవురా శ్రద్ధాశక్తితో సాధన చేస్తే బ్రహ్మ జ్ఞానమును పొందేవు నీవు నేనను భేదాలు గురువుకు లేనే లేవురా శ్రద్ధాశక్తితో సాధన చేస్తే బ్రహ్మ జ్ఞానమును పొందేవు సాధనతోనే గురువులెందరూ సత్యపదంబును చేరారు పరమార్థంబును బోధించి ప్రపంచ నడతను మార్చారు గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం అజ్ఞానంతో పుట్టాము అహంకారముతో పెరిగాము అంధకారమగు ఈ లోకంలో గురుని బోధలే వెలుగు దివ్వెలు అజ్ఞానంతో పుట్టాము అహంకారముతో పెరిగాము అంధకారమగు ఈ లోకంలో గురుని బోధలే వెలుగు దివ్వెలు మోడు వారిన మన బ్రతుకులలో అక్షర సేద్యం చేసేద్దాం సేవించి పరిశోధించి గురుని జాడలో అడుగులు వేద్దాం గురువే దైవం గురువే ధర్మం గురువే జ్ఞానం గురువే సర్వం ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా ఆదరి చేర్చేది గురువేరా అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.
జై గురు.